నాకైతే మరీ సంతోషం ఏంటంటే నెల రోజుల క్రితమే మనం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మళ్ళీ ఒక్కసారి చేసామన్న సంతోషంగా ఇవాళ ఉంది. అందరూ వచ్చారు, చాలా ఆనందం. ముఖ్యంగా నేను మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా మా ఎమ్మెల్యే దక్షిణ ఎమ్మెల్యే గారికి నా విషయంలో గట్టిగా పట్టుపట్టి మరి చైర్మన్ చేయాలి మనం అనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినందుకు వారికి నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏంటంటే నేను మాత్రం ఇది చైర్మన్ అంటే ఒక పదవిగా నేనైతే భావించడం లేదు. ఇది కేవలం అమ్మవారి సేవ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే టీం వేసినటువంటి సభ్యులందరూ కూడాను, కూటమిలో ఉన్న సభ్యులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కానీ అందరూ కూడా మరి సేవా మార్గంలో ఉన్నటువంటి వారు, అమ్మవారి పట్ల భక్తి మార్గంతో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఆలయం అభివృద్ధి ముఖ్యంగా నేను ఎజెండాగా పెట్టుకున్న జెండా కానీ అజెండా కానీ ఆలయం అభివృద్ధి. రేపు రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఎక్కడ కూడా చెడ్డ పని చేసాం చెడ్డ పడి చేసామని మాట రాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కష్టపడి ఆలయం అభివృద్ధి పరచడం కోసం మనం ఇవాళ ఫస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ పెట్టుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో పెట్టుకొని కొన్ని అంశాల మీద మాట్లాడి ఆలయం అభివృద్ధి, దాని మీద మన యువ గారి సలహాలు, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సలహాలు సూచనల మేరకు ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహాయ సహకారాలు ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మన పిఆర్ఓ ఆఫీసులోకి నేనేమో టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి, ఆ టాయిలెట్స్ లోకి నేను జోళ్లతో వెళ్తే కొంతమంది ఏంటంటే ఇందులో మన దాంట్లో కూడా కోవర్ట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కావాలని ఆ ఫోటో తీసి మీడియాకు పంపించి వాళ్ళు ఏంటంటే ఈయన చెప్పులతో గుళ్ళో తిరుగుతున్నారన్నారు. మీ అందరికీ తెలుసు, నా గురించి నేను చెప్పనక్కర్లేదు. ఏ పత్రికా విలేకరు కూడా నా ఆ విషయం నమ్మలేదు. వాళ్ళే తిరిగి నాకు చెప్పారు, సపోర్ట్ చేశారు. బ్రాహ్మణ సంఘాలు కూడా నేను వచ్చి నీ కోసం కావాలంటే 500 మంది బ్రాహ్మణులతో వచ్చి మేము కూర్చుంటాం, మీకేం పర్వాలేదు, మీరు చేసిన తప్పు కాదని చెప్పారు. అక్కడ టాయిలెట్స్ లోనేమో ఒక చంటి పిల్లకేమో తల్లి ఏమో పాలు ఇస్తుంటే, అమ్మ ఇది టాయిలెట్స్ అమ్మ, ఇక్కడ మంచిది కాదమ్మా, అక్కడ మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను బయటకు వస్తే ఆ ఫోటో పెట్టారు. దాన్నేమో వైరల్ చేస్తారు. దానికి గుడికిను ఆ పిఆర్ ఆఫీస్ కి మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు వెనకాల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూగా సైకిల్తోనూ స్కూటర్లతో లేకపోతే జోళ్లతో నడుస్తూనే ఉంటారు. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.